ఏదైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో వారి యొక్క బాధ వర్ణనాతీతం అనేటువంటి విషయాన్ని కూడా మనందరూ కూడా గ్రహించాలి. తప్పనిసరిగా వారి కుటుంబాలకు అన్నిటికీ కూడా అందరికీ కూడా ఒక భరోసా ఇచ్చేటువంటి విషయంలో వారి కుటుంబం భవిష్యత్తు సంబంధించినటువంటి విషయాల్లో తప్పనిసరిగా యాజమాన్యం బాధ్యత తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. మంత్రివర్యులు కుమారస్వామి గారు వచ్చి వెళ్ళడం జరిగింది. చనిపోయినటువంటి వ్యక్తుల్ని తిరిగి వారి కుటుంబానికి మనం అందజేయలేము అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఒక పేడకల్ ఇది. స్టీల్ ప్లాంటు ఒక గాడిని పడుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ సమయంలో లాభాల బాటలో ముందుకు వెళుతుంది. రాబోయేటువంటి రోజుల్లో మన జనవరి నుంచి కూడా లాభాలు మొదలయ్యాయి. మరింత లాభాల పాట రాబోయేటువంటి రోజుల్లో దీన్ని తీసుకువెళ్ళాలి. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత్ తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశే కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజల సెంటిమెంటు. దాదాపు దీన్ని నడిపించడం అసాధ్యం అనుకున్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి కృషి, మీ అందరి యొక్క సెంటిమెంట్ ఆధారంగా మనం ప్యాకేజ్ ఇవ్వడం, ఈ లాభాల బాట పడుతున్నటువంటి సమయంలో ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన రాబోయేటువంటి అతి తక్కువ సమయంలోనే మరో విధంగా కూడా దీనికి ఏ రకంగా సహాయం చేయాలనేటువంటి విషయం మీద పెద్ద ఎత్తున ఢిల్లీలో ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఈ సంఘటన జరిగేటువంటి సమయంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి సమావేశం ఆర్థిక శాఖతో మన స్టీల్ ప్లాంట్ అధికారులు ఈ రోజుకు కూడా మీటింగ్లో ఉండడం, ఇటువంటి సమయంలో జరిగినటువంటి దుర్ఘటన మనందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అయితే ఇటువంటి సందర్భంలో యాజమాన్యం నుండి చనిపోయినటువంటి కుటుంబాలకు కానీ క్షతగాత్రులైనటువంటి కుటుంబాలకు కానీ ఏ రకంగా మనం భరోసా ఇవ్వగలమైనటువంటి విషయంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే చనిపోయినటువంటి ఉద్యోగస్తులకు టెర్మినల్ బెనిఫిట్స్తో పాటు అంటే రిటైర్మెంట్స్ బెనిఫిట్స్తో పాటు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అదనంగా ఇవ్వడం, అదేవిధంగా వారి కుటుంబంలో ఒకరికి RINLలో ఉద్యోగం ఇవ్వడం, అదేవిధంగా వారి బిడ్డల భవిష్యత్తు చదువుకు సంబంధించి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ వారి చదువు విషయంలో బాధ్యత తీసుకోవడం, వారికి గృహ వసతి కల్పించడం. ఏదైతే క్వార్టర్స్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారు క్వార్టర్స్లో కంటిన్యూ అయ్యే విధంగా, క్వార్టర్స్లో లేని కుటుంబాలు కూడా క్వార్టర్స్లో అవకాశం వసతి కల్పించడం ద్వారా వారి కుటుంబం యొక్క యోగక్షేమాల విషయంలో యాజమాన్యం పూర్తి బాధ్యత తీసుకుంటుందనేటువంటి విషయాన్ని కూడా దగ్గ కుమారస్వామి గారు చెప్పడం జరిగింది. ఏదైతే సంఘటన జరిగిన వెంటనే కూడా మొట్టమొదటిగా ఆలోచించింది, ఏదైతే తీవ్రంగా గాయపడిన వారిని రక్షించేటువంటి విషయంలో ఏ రకంగా మనం చర్యలు తీసుకోవాలి, అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ ద్వారా కూడా ఎక్కడికైనా తరలించవలసినటువంటి అవసరం ఉంటే ఆ రకమైనటువంటి ప్రయత్నాలు కూడా సిద్ధంగా చేసి పెట్టాం. అదే సమయంలో ఏదైతే ఎక్స్గ్రేషియా విషయంలో వారి కుటుంబాలకు ఏ రకమైనటువంటి సౌకర్యాలు అనేటువంటి విషయంలో వెంటనే కూడా కుమారస్వామి గారు, నేను, అదేవిధంగా ఇక్కడికి అనిత గారు భర్త గారు వెంటనే వచ్చారు, దగ్గరలో ఉన్నారు. CMD గారు, స్టీల్ సెక్రటరీ గారు కూడా మేము మాట్లాడుకుని సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా మనం వారికి సహకరించాలనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే తీవ్రంగా గాయపడినటువంటి కుటుంబాలు ఉన్నాయో వ్యక్తులు ఉన్నారో వారికి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలనేటువంటి నిర్ణయం
నేను వెంటనే సీఎండీ గారితో మాట్లాడాం, కలెక్టర్ గారితో మాట్లాడాం. అందరూ కూడా ముగ్గురిని 7 హిల్స్ హాస్పిటల్లో, ముగ్గురిని కిమ్స్ హాస్పిటల్లో పెట్టాం. కిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి ముగ్గురు కార్మికులు సేఫ్గా ఉన్నారు. 7 హిల్స్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి సేఫ్గా ఉన్నాడు. అందరూ మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇద్దరు తీవ్ర గాయాలయ్యాయి అనేటువంటి విషయాన్ని చెప్పడం, వెంటనే కూడా ఎక్కడికైనా తరలించాలనేటువంటి విషయంలో కూడా ఎయిర్ అంబులెన్స్ను కూడా అందుబాటులోకి పెట్టాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నాం. కాబట్టి జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. అయితే ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి సందర్భంలో ఏదైతే ఆర్ఐఎన్ఎల్లో ఉన్నటువంటి కార్మిక సోదరులు ఉన్నారో వారింత మనోధైర్యంతో, మనోబలంతో ప్లాంట్ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరింత పట్టుదలగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము చెప్తూ ఉన్నాం. ప్లాంట్లో ఎటువంటి ఆటంకం కూడా లేకుండా త్వరితగతిన, మీ అందరికీ తెలిసింది, కొన్ని వేల కుటుంబాలు, కొన్ని లక్షల మందికి సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్లాంట్ ఒక మంచి దశలో ఉన్నాం ఈవేళ. కాబట్టి ఉత్పత్తి విషయంలో మనం ఏమాత్రం కూడా ఆటంకం లేకుండా త్వరితగతిన ఈ ప్లాంట్ని మనం రన్ చేయాలి అనేటువంటి విషయంలో మనందరూ కూడా ఏకత్రాటి మీద ఉండాలి. కార్మిక సంఘాలు కానీ, కార్మికులు కానీ, అధికారులు కానీ. ఇవాళ జరిగినటువంటి ప్రమాదం వల్ల ఎటువంటి భయాందోళనలు కూడా ఎవరు చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఏ విధంగా జరిగిందనేది విషయం మీద ఒక 3 లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ వేయడం జరిగింది. రేపే వారు రాబోతూ ఉన్నారు. ఎవరైతే సెయిల్కి సంబంధించి, బొకారో స్టీల్ ప్లాంట్కి సంబంధించి డైరెక్టర్ ఇన్ఛార్జ్ ఉన్నారో ప్రియరంజన్ సీనియర్ ఆఫీసర్, ఆయన ఆధ్వర్యంలో కమిటీని వేయడం, ఏ విధంగా జరిగేది అనే దాని మీద కూడా ఒక అధ్యయనం చేయడం, దాని మీద పరిశీలన చేయడం. తప్పనిసరిగా ఎప్పుడూ భవిష్యత్తులో కూడా ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరగకూడని విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. మరింత పకడ్బందీగా కూడా రాబోయేటువంటి రోజుల్లో ముందుకు వెళ్తామనేటువంటి విషయాన్ని అందరికీ చెప్తూ, దయచేసి స్టీల్ ప్లాంట్ని ముందుకు నడిపేటువంటి విషయంలో, పని పునఃప్రారంభించేటువంటి విషయంలో ఆలస్యం చేయకుండా మనం ముందుకు వెళ్ళగలిగిన రోజున మన మీద మనకి నమ్మకము, విశ్వాసము, ప్లాంట్ మనది అనేటువంటి ధ్యేయంతో రేపటి నుంచి మనంతా కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కార్మిక సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకు జరిగింది అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తారు. ఎందుకంటే నేను చాలామంది స్టీల్ షాక్కి సంబంధించి వేరే ప్లాంట్లో, సెయిల్లో, బొకారో, బిలాయితో వీళ్ళందరూ ఆఫీసర్స్తో మాట్లాడారు. ఈ రకమైనటువంటి ప్రమాదం గతంలో ఎక్కడా పెద్దగా జరగలేదనేటువంటి విషయం నేనైతే తెలుసుకున్నా. కాబట్టి ఎందుకు, ఏ విధంగా జరిగిందనేటువంటి విషయం మీద పరిశీలన చేస్తారు, అధ్యయనం చేస్తారు. తప్పనిసరిగా దాని మీద ఒక నివేదిక ఒక తక్కువ సమయంలో, ఎందుకంటే ఇది కాలయాపన చేయాలనేటువంటి ఇంటెన్షన్ ఎవరికి కూడా లేదు. ఇదేంటంటే కార్మికుల ప్రయోజనాలకు, ప్రాణాలకు సంబంధించినటువంటి విషయం. అంటే స్టీల్ ప్లాంట్లో కూడా ఈ రకమైనటువంటి ప్రమాదం ఎప్పుడు కూడా జరిగినటువంటి సంఘటన నాకైతే గుర్తు లేదు, జరగలేదని కూడా నేను అనుకుంటున్నా. ఒక 15 సంవత్సరాల క్రితం నేను కూడా స్టీల్ ప్లాంట్కి వచ్చా. 12 మురళీధర్ రాజు అన్న మిత్రుడు కూడా ఆ రోజు ఆ ప్రమాదంలో మరణించాడు 12లో. అప్పుడు నేను, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, మేమిద్దరం కూడా కలిపి ఆ వేళ ప్లాంట్కి రావడం జరిగింది. ఆ తర్వాత ఇదే అతిపెద్ద ప్రమాదంగా నా దృష్టిలో ఉంది. లేదు సార్, ఆఫీసర్లు కూడా ఈ ప్రమాదం జరిగిన, ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయం అందుపట్టడంలా. ఎందుకంటే ఒక సీనియర్ ఆఫీసర్స్తో మాట్లాడాం, దీనికి ఏ విధంగా జరిగిందని. ఫస్ట్ టైం అండి ఈ రకమైనటువంటి ప్రమాదం అనేటువంటి విషయం చాలామంది అధికారులు, ఇక్కడ అధికారులే కాదు బయట ప్లాంట్ల అధికారులతో మాట్లాడినప్పుడు కూడా వారు చెప్పడం జరిగింది. మనం అతి త్వరలోనే
దానికి సంబంధించినటువంటి కారణాలని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రేపు రిపోర్ట్ చెప్పరు కదండి, రేపు ఇవ్వరు కదా. ఇది పూర్తిగా ఎక్స్టర్నల్ కమిటీ అండి. ఈ కమిటీలో అంటే ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అధికారులతో కాకుండా బయట అధికారులతో ఎంక్వైరీ చేయించాలి అనేటువంటి ఆలోచనతో మనం బయట నుంచి ఎక్స్పర్ట్స్ని పెట్టేసాం. రిపోర్ట్ వచ్చిన వెంటనే మేమే ప్రకటిస్తాం, అవసరమైతే మేము బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే ఇందులోంచి తప్పించుకోవాలని కానీ పారిపోవాలని కానీ ఆలోచన లేదు. జరిగినటువంటి సంఘటన సీరియస్గా తీసుకుని భవిష్యత్తులో ఈ రకమైనటువంటి ప్రమాదాలు అంటే ప్రతి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇలాగే చెప్తారు అనే ఆలోచన మీకు ఉండొచ్చు. కానీ యాక్సిడెంట్ డిఫరెంట్ టైప్స్లో అన్నిసార్లు ఒకే రకమైనటువంటి ప్రమాదం జరగదు. అసలు ఈ రకమైనటువంటి ప్రమాదం ఏ స్టీల్ ప్లాంట్లోనే జరగలేదు. నేను బొకారో మాట్లాడాను, బిల్లా మాట్లాడాను, ఇవాళ దుర్గా ఇది మాట్లాడాను, వేరే ప్లాంట్. చాలా రేర్ సార్ ఆ రకమైనటువంటి ప్రమాదం మా ప్లాంట్లో మేము ఎప్పుడూ జరగలేదని చెప్తున్నారు. కాబట్టి మాకు కూడా తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉంది. కాబట్టి తప్పనిసరిగా మనం ప్రమాదం జరిగినటువంటి విషయాలను తెలుసుకుందాం.